రేపు 18వ తారీఖు నాడు జరగబోయేటువంటి ఉద్యమకారులు అదేవిధంగా ఉద్యమ కళాకారుల సదస్సు ఏదైతుందో ఆ సదస్సుకు 33 జిల్లాల నుండి మరి ఉద్యమ కళాకారులందరూ కూడా అట్టి కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటూ, ఎందుకంటే గౌరవ సీమసీనన్న గారి నాయకత్వంలో 9 సంవత్సరాల నుండి దాదాపు అల్పేరుగని పోరాటం చేస్తున్నటువంటి ఆయన నాయకత్వాన్ని మరి చీల్చడం కోసం, నాయకత్వాన్ని బలహీనపరచడం కోసం ఏదైతే కొంత కుట్రదారులు వారి వారి స్వలాభాల కోసం మరి మేము ఉద్యమకారులు అని చెప్పి కొన్ని సంఘాలుగా విడిపోయి మరి దీన్ని నీరుగార్చేటువంటి పరిస్థితి చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా విడిపోతే అందరం నష్టపోతాం, కలిసి ఉంటే అందరం కూడా సుఖపడేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి కాన్సెప్ట్ మీద మనందరం కూడా సీనన్న గారి యొక్క నాయకత్వాన్ని మనందరం కూడా బలపరిచినటువంటి అవసరం ఉంటుంది. మరి సీనన్న గారి యొక్క జీవిత చరిత్రను ఒకసారి అర్థం చేసుకుంటే మరి ఆయన వ్యక్తిగతంగా జీవితం గడపాలంటే మంచి సుఖమైన జీవితం గడిపేటోడు. కానీ నా సుఖము నేను ఒక్కొని గడిపితే అది జీవితం కాదు. నా యొక్క జీవితము వందల వేల మందికి ఉపయోగపడేటువంటి జీవితం గడపాలన్నటువంటి ఒక సంకల్పంతో మరి డాక్టర్ సీనన్న గారు మరి 9 సంవత్సరాల నుంచి ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా పాదయాత్రలు, బస్సు యాత్రలు, ఎక్కడికక్కడ మీటింగులు ఏర్పాటు చేసి మరి ప్రభుత్వాన్ని రేపు ఉద్యమకారుల యొక్క సపోర్ట్ లేకపోతే ప్రభుత్వాలు ఏర్పడేయనటువంటి ఆలోచన కొద్దీ మరి కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మీరు ఒకవేళ మా ప్రభుత్వమే వచ్చినట్టయితే అధికారంలోకి వచ్చినట్టయితే మేము తప్పకుండా మీ డిమాండ్స్ను మేము అమలు చేస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి దాదాపు 3 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం ఒక కొలిక్కి ఒక ఆలోచనకు వచ్చి తప్పకుండా ఉద్యమ కళాకారులది కానీ ఉద్యమకారులది ఏదో ఒక డిమాండ్ నెరవేర్చాలని చెప్పి అన్నటువంటి ఒక ఆలోచన వచ్చి దానికి ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసినటువంటి సమయంలో ఇవాళ ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా మేము చేద్దామని అనుకున్నాము, కానీ చేయకుండా మీ దాంట్లో మీకు ఒక చీలికలు ఉన్నాయన్నటువంటి మరి మెసేజ్ పోవడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఏదైతే వ్యక్తిగత ఉద్యమాలు నడుపుతున్నటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికైనా ఆలోచించి తప్పకుండా గౌరవ మరి సీమసీనన్న గారి నాయకత్వంలో మీరందరూ కూడా ఏకతాటిపై రావాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఇట్టి కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మరి మన రాష్ట్ర ఉద్యమ కళాకారుల కన్వీనరు ఎల్లపోశెట్టన్న గారికి, అదేవిధంగా ఉద్యమకారుల జిల్లా అధ్యక్షులు అన్న బుజ్జ కనకన్న గారికి, అదేవిధంగా కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు అన్న బుర్రి శంకరన్న గారికి, నర్సన్న గారికి, అదేవిధంగా గాయకులు మరి రవి గారికి, మరి అదేవిధంగా అన్న మన హనుమాన్లు గారికి, వీళ్ళందరూ కూడా ఉద్యమ కళాకారుల పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.